సత్యదేవుని పరిశుద్ధ నామములో భూత భవిష్యత్ వర్తమాన కాలం నుండి మహాగణుడును మహోన్నతునైన పరిశుద్ధ దేవుని స్తుతించుటకు, ప్రభుని కొనియాటకు దేవుడు మనకిచ్చిన ఈ దివ్యమైన దేవుని సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రభు అయిన దేవుని యొక్క నామమును స్తుతించుటయే అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను ప్రభు వైపు కేంద్రీకరిస్తూ ఆయన పరిశుద్ధ నామమును ఆరాధించుటకు వచ్చిన విశ్వాసులకు, సంఘానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామములు, శుభములు, ఆశీర్వాదములు. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తూ సంఘంలోకి రాలేక అనారోగ్యంగా ఉన్న బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశ్రయించి వారిని స్వస్థపరిచి సంఘములో మనతో పాటు కలిసి ఆరాధించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. పాస్టర్స్ అప్రిషియేషన్ మంత్ అంటే మాకు మేమే బోధించుకుంటున్నామని సేవకులు, యాజకులు, పరిపాలకులం దేవుని పిలుపునందుకొని పరీక్షల్లో ముందు కొనసాగుటకు ప్రభు ఇచ్చిన ఆయన దివ్యమైన సన్నిధికై ప్రభుకు వందనాలు, స్తోత్రాలు ఏర్పరచుకుంటున్నాం. సెట్ ఆఫ్ సిరంపూర్ అనే అద్భుతమైన దివ్యమైన కాలేజీలో, ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన కాలేజీలో వందల మంది విద్యార్థులు చేరి ఆయన పరిచర్యకు సిద్ధపాటు కలిగి ముందుకెళ్చినప్పుడు ఈ మన కోయర్ వారు పాడిన అద్భుతమైన పాట, నేర్పించు ప్రభువా మేము నీ సేవకులుగా ముందు కొనసాగుటకు, నేర్పించు నేర్పించు అని బైబిల్ కాలేజీ గేట్ దాటిన తర్వాత నేర్చుకోవడం బంద్ చేస్తారు. ఆ తర్వాత మేము బోధకులంగా నేర్చుకోవాల్సిన బాధ్యత లేదు అని అనుకుంటుంటాం. కానీ బ్యాక్ టు ద బైబిల్ వారు ఆలోచించినట్లు థియోడ్రేప్ కానీ వాండర్పాయ్ వారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, టిల్ యువర్ డెత్ యూ ఆర్ ఎ లర్నర్. నీ యొక్క చివరి ఊపిరి వరకు ప్రభు అయిన దేవుని యొక్క వాక్యం నేర్చుకుని విడుదలగా ఉన్నప్పుడే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నేర్చుకునే ఆ యొక్క తత్వం మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ, ఉదయకాలం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనంలో 14వ వచనం కేంద్రీకరిస్తూ ఈ వచనము యేసుక్రీస్తును ధరించుకున్న వారై అనే మాట మీద మనం ధ్యానిస్తూ ఈ ఉదయకాలం సందేశాన్ని ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక అనే పత్రిక పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక. ఆ తర్వాత మీకు తెలుసు 4 సువార్తలు, యేసుక్రీస్తు యొక్క పరిచర్య, యేసుక్రీస్తు యొక్క వాక్యము తెలియపరుస్తూ చెప్పబడిన ఈ అద్భుతకరమైన 4 సువార్తలు. మత్తయి సువార్త దేవుని యొక్క మానవత్వానికి సూచన, మార్క్ సువార్త లయన్ ఆఫ్ జూడాకు సూచన, లూకా సువార్త లోలీ సర్వెంట్ తను తాను రిక్తునిగా దీనుడిగా ధరించుకున్న క్రీస్తుకు సూచన, మరి యోహాను సువార్త ఈగల్ సూచన, గ్రద్దకు సూచనగా ఉంది. ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు బోధనలు, 4 సువార్తలు యేసుక్రీస్తు యొక్క పరిచర్యను తెలియపరుస్తూ వస్తున్నాయి. కానీ 4 సువార్తలో థియోలాజియన్స్ నమ్మే 3 సువార్తలు మత్తయి, మార్క్, లూకా, ఈ 3 సువార్తలు క్యూ సిరీస్ అంటారు. ఈ 3 సువార్తలు రాసిన మొట్టమొదటి సువార్త మార్క్ సువార్త. ఈ చివరి సువార్త యోహాను సువార్త, జోనైన్ గాస్పల్ అంటారు. అంటే యోహాను సువార్త ఆయన ప్రత్యేకంగా రాయబడిన వ్యక్తి. అద్భుతకరంగా యోహాను ప్రభు పరిచర్యలో ముందుకెళ్ళి ఆయన ప్రభువును పద్మాస దీపంలో కనుగొని ఆయన గురించిన అద్భుతమైన శైలిని రాస్తూ ముందుకెళ్తాడు. అందుకని యోహాను సువార్త, 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథం మీకు జ్ఞాపకం ముందు ఉంటుంది. యేసుక్రీస్తు ఆయన శిలువ మీద మరణిస్తూ ఇదిగో యోహాను తల్లిని చేర్చుకున్నప్పుడు ఈ యోహాను తల్లిని చేర్చుకొని చివరి దశ వరకు ఎఫెసులో ఆమె మరియమ్మ మరణించింది. ఆమె మరణించినప్పుడు ఆమెను దగ్గరగా ఉండి చూసుకున్న వ్యక్తి యోహాను. కాబట్టి యోహాను పద్మాస ద్వీపంలో AD 96లో వేయబడినప్పుడు కూడా ఆయన తిరిగా వచ్చి ఎఫెసులో సేవ చేసి ఆయన పరిచర్యను ముగించాడు. ఎఫెసు సంఘాన్ని ప్రారంభించిన ఈ తిమోతి, తర్వాత పరిచర్య చేసిన అకల్ల, ప్రిస్కిల్లా, ఆ తర్వాత యోహాను, ఆ తర్వాత పరిచర్యలో ముందు కొనసాగిన వీరందరిలో ప్రభు పరిచయం చూడగలిగాం.
కాబట్టి విల్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ. ఈ రోమీయులకు రాసిన పత్రిక ఎప్పుడు రాయబడిందంటే దాదాపు 57 యేసుక్రీస్తు మరణించిన తర్వాత, మృత్యుంజయుడు తిరిగి గెలిచిన తర్వాత AD 57లో ఈ పత్రిక రాయబడింది. కాబట్టి ఈ పత్రిక ఈ అపోస్తలుడైన పౌలు చెప్పిన మొట్టమొదటి పత్రికలో రాయబడిన మాటలు. అందుకని లూకా సువార్త, మత్తయి, మార్కు, యోహాను సువార్తలో చెప్పబడిన యేసుక్రీస్తు పరిచయాలతో పాటు ఈ యొక్క పత్రికలు టు ఎంకరేజ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, చెదరిన వారికి రాయబడిన పత్రికలు. అంటే గమనించండి, యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత ఆయన కొరకు ఎదురు చూడకుండా మీరు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో వెళ్ళి పరిచర్య కొనసాగించడి బూదిగంతాల వరకు అన్నప్పుడు దే ఆర్ బీన్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చెదరిన విశ్వాసులకు రాయించబడిన అద్భుతమైన సువార్త ఈ 13 పత్రికల్లో మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక సిగ్నిఫికెంట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ హిస్ డెత్. యేసుక్రీస్తు మరణం నుండి తను తాను త్యాగం చేసుకున్న అద్భుతమైన సువార్తని మాట చెప్తూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక ఈ థియాలజియన్స్ నమ్మేది ఏంటంటే బుక్ ఆఫ్ థియాలజీ అంటారు, డాక్ట్రిన్ ఆఫ్ థియాలజీ అంటారు. అంత మాత్రమే కాక ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎగ్జార్టేషన్. ప్రభు అయిన యేసుని గురించిన అద్భుతమైన శైలి చెప్పబడుతూ ఉంది. అందుకనే విశ్వాసులకు తగిన హెచ్చరికలు ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఉంటున్నాయి. రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన అద్భుతమైన శైలి. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో టెర్టులియస్ అనే వ్యక్తి ఆయన సెక్రటరీగా పనిచేస్తూ వస్తున్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు తన వివరణలో ఆయన రాసిన ప్రతి శైలి ఈయన రికార్డ్ చేస్తూ వస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిచయం ముగించిన తర్వాత రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తన జీవన శైలిలో ఈ పత్రికను రాస్తూ 3వ ప్రయాణంలో రాస్తూ వస్తున్నాడని అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 23 నుంచి 21వ అధ్యాయం 14వ వచనం వరకు 3వ ఈ ప్రయాణంలో రోమీయులకు రాసిన పత్రిక రాస్తూ వస్తున్నాడు. ఈ పత్రిక రాయుటకు పట్టిన కాలం 3 నెలలు. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశారంటే గ్రీస్ అనే ప్రాంతం నుంచి రాస్తూ వస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 3 నుంచి 6వ వచనంలో రాయబడిన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. క్రిస్టలాజికల్ కాన్సెప్ట్ అంటే క్రీస్తు గురించిన అద్భుతమైన శైలి ఈ యొక్క పుస్తకంలో ఎక్కడ రాయబడిందంటే ఆయన చెప్పే మాటలు ఆయన నీతిని నెరవేర్చుటకు మొదటి ఆదాము ఆ నీతి నెరవేర్చలేదు, కానీ చివరి ఆదామైన యేసుక్రీస్తు ఆ నీతి నెరవేర్చాడనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వచ్చిన భాగాల్లో రాయబడిన ఈ యొక్క 16 అధ్యాయాల్లో రాయబడిన అద్భుతమైన శైలిలో యేసుక్రీస్తుని గురించిన విమోచన, యేసుక్రీస్తుని గురించిన నీతి, యేసుక్రీస్తుని గురించిన ఈ యొక్క రెవల్యూషన్, అద్భుతకరమైన మాటలు, యేసుక్రీస్తుని గురించిన రక్షణ వాక్యం, యేసుక్రీస్తుని గురించిన ఈ యొక్క పరలోకమునకు మహిమకరమైన సువార్త అని రాయబడినాయి. అందుకని ఇంగ్లీష్లో ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిడమ్షన్, జస్టిఫికేషన్, రెవల్యూషన్స్, సాల్వేషన్ అండ్ గ్లోరిఫికేషన్. ఈ మాటలు రాస్తూ ఈ యొక్క 4 సువార్తలను ప్రతిబింబిస్తూ చెప్పబడిన రోమీయులకు రాసిన పత్రిక. అంతమాత్రం కాక రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్, యేసుక్రీస్తు యొక్క నీతిని తెలియపరిచే మాటలు. అందుకనే మీరు నీతి గలవారై ప్రభువులోనికి మార్చబడే బిడ్డలుగా రాయబడతా ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు ఆయన రక్షణలోకి బాప్తిసం పొంది అని మాట రాస్తూ వస్తున్నాడు. ఎవడైనా క్రీస్తునందునే ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పబడుతూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కాబట్టి అనే మాట మనం ప్రారంభిస్తూ వస్తున్నాం. ఈ అన్ని అధ్యాయాల్లో యేసుక్రీస్తుని గురించిన దివ్యమైన శక్తిని, యేసుక్రీస్తుని గురించిన ప్రభావితమైన మాటలు చెప్పబడే అద్భుతమైన రచన కలిగిన రోమీయులకు రాసిన పత్రిక. అందులో దీనిలో రాయబడిన మాటలు పాపముల గురించి, రక్షణ గురించి, అధికారం గురించి, నీతిని గురించి, సేవ గురించి రాయబడిన అద్భుతమైన శైలి. సిన్, సాల్వేషన్ అండ్ సాంక్టిఫికేషన్ అండ్ సావనిటీ అండ్ సర్వీస్, ఈ 4-5 అద్భుతకరమైన శైలి ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలో లిఖించబడింది. అందుకని ఈ పత్రికలో రాయబడిన అద్భుతమైన మాటలు ఇట్స్ ఎ విండికేషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్, రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్ అండ్ అప్లికేషన్ టు గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతిని ఏ రీతిగా మనం ధరించే బిడ్డలుగా ఉంటున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని చదవబడిన వాక్య భాగం నుంచి మనం నేర్చుకుంటూ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ముందుకెళ్దాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను
నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. మన జీవిత విధాన శైలిలో మనం ధరించుకునే వస్త్రాలు ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. మనందరికీ ఇప్పుడు తెలుసు కర్నూలులో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంటే మీకు తెలుసు. టపటప మా పిల్లలు చదువుతున్నప్పుడు వీ కెన్ ఈజీలీ కౌంట్ దర్ ఆర్ ఓన్లీ 4 స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అని. ఇప్పుడు వీధికి ఒక బడి అయిపోయింది. ఎక్కడ పిల్లల్ని చేర్పించాలని కన్ఫ్యూజన్లో ఉంటున్నాం. మీ పిల్లలు పుట్టిన వెంటనే ఒక టీచర్ మీ ఇంటికి వస్తాడు, మీ పిల్లలు పెద్దవారైతే మా స్కూల్లో చేర్పించండి అని. ఇంకొక కోడ్ ఏంటంటే వింతైన డ్రెస్ కోడ్స్ ఉన్నాయి. సెయింట్ జోసెఫ్ స్కూల్ ఒక డ్రెస్ కోడ్, లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక డ్రెస్ కోడ్, మాంటెసరీ స్కూల్ ఒక డ్రెస్ కోడ్, అథీనా స్కూల్ ఒక డ్రెస్ కోడ్, మౌంటీ స్కూల్ ఒక డ్రెస్ కోడ్, రిడ్జ్ స్కూల్ ఒక డ్రెస్ కోడ్. కాబట్టి పిల్లలను ఎందుకు డ్రెస్ కోడ్ వేపిస్తారంటే వాళ్ళని గుర్తుపట్టుటకు. మా పిల్లవాడు తప్పిపోయినాడంటే ఏం కలర్ వేసుకున్నారు అని మొట్టమొదటి అడుగుతారు. కానీ విశ్వాసంగా ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా కోల్ సెంటర్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో మీరు దేవుని ఆరాధిస్తున్నారు. ఏం డ్రెస్ కోడ్ వేసుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం, ఎలాంటి ధరించి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం, ఎలాంటి బోధను మీరు వింటూ ఉన్నారు, ఎలాంటి బోధను మీరు అవగాహన చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు, ఎలాంటి బోధను మీరు కలిగి ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. మేము ఇజ్రాయెల్ సార్ సమయం నుంచి ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం, పాల్ జాషువా గారి సమయం నుంచి వెంబడిస్తూ ఉన్నామంటే మీ జీవితంలో లోపల మార్పు ఉందా, బయట మార్పు ఉందా మీరు చెప్పండి నాకు ఇప్పుడు. కాబట్టి మనము జీవిత విధానంలో మార్పు నందిన బిడలముగా మనం ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని మన శరీరములు ధరించుకున్న వారై, క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చక అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రభు విధానంలో చూడండి 2 కొరింథీలో రాయబడిన మాటలు, మనము ప్రభు యొక్క పైనుంచి వచ్చే రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం. కానీ రక్షణ వస్త్రం ఎక్కడ ధరింపజేస్తారు అంటే చాలామంది అంటారు, మా పాస్టర్ గారు బాప్టిజం పొంది పైకి లేచిన వెంటనే తెల్లని బట్ట కప్పుతారు, అప్పటి నుంచి మేము తెల్లగానం పాస్టర్ గారు అంటే మేము ఎవరం నమ్మం. ఎందుకంటే మొదటి వారం మాత్రం బైబిల్ ఇస్తేప్పుడు తెల్లగా కనిపిస్తారు, మిగతా రోజులు మాత్రం కనపడరు. అంటే ఎక్కడ తిరుగుతున్నారు? మీరు ఎక్కడ తిరిగినా దేవుని యొక్క కను నీడలో ఉంటారని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, ఆయా కూడల్లో మీకు కెమెరాస్ ఉంటాయి. ఏం కెమెరాస్ చెప్పండి? మీరు ఎక్కడ ముందుకు పోతున్నారు, మీరు లైన్ క్రాస్ చేస్తున్నారా, జీబ్రా లైన్ క్రాస్ చేస్తున్నారా అనే కెమెరాస్ మీ చుట్టుపక్కల ఉంటాయి. కానీ మీరు కూడా దేవుని యొక్క ఆ యొక్క కెమెరాలో ఉన్నారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మీరు రక్షణ పొందిన వెంటనే మీకు ఒక కెమెరా మీ నెత్తిన ఉంచబడతా ఉంది. జీవన్ ఏమేం చేస్తున్నాడు రికార్డ్ అవుతుందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అద్భుతమైన పాట రాసిన ఒక వ్యక్తి చల్లాదొరయ్య గారు, దేవుని సముఖ జీవ కవులలో నా పేరున్నదా అని మనం ప్రయత్నం చేస్తాం. మీ పేరు లేకుంటే కొట్లాడతాం. కానీ దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, ఆయన జీవన కళలో మీ పేరు లేకుంటే మీరు మాత్రం పాస్టర్లను అడగొద్దండి. మేము మాత్రం జవాబుదారీ కాదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సల్వేషన్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్. మీ రక్షణ వాక్యానికి మీరే బాధ్యులు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని కొన్నిసార్లు మన రక్షణ లైన్లో మనం తప్పిపోతున్నామా అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ధరించుకున్న వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మెట్టుకు ప్రభుని యేసుక్రీస్తును ధరించుకున్న వారై ఏం ధరించుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. మనము పండగలకు బట్టలు ధరించుకుంటూ ఉంటాం, బర్త్డేస్కు బట్టలు ధరించుకొని వస్తూ ఉంటాం. చర్చ్ డేకు ఐ థింక్ లాస్ట్ ఇయర్ చర్చ్ డే చైర్మన్గా ఉన్న ఒక వ్యక్తి, పాస్టర్ గారు 5 డ్రెస్సులు కొట్టించుకున్నా అన్నాడు. ఎందుకంటే రోజుకొక డ్రెస్ వేసుకుంటా అంటాడు. అంటే ఎలాంటి బట్టలు మనం ధరించుకుంటా ఉన్నాం? ధరింపు బట్టలు ఇట్స్ సెలబ్రేషన్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. కానీ ప్రభు వాక్యం లభిస్తూ ఉంది, ఈ లోకంలో క్రైస్తవులుగా మంచి వారంగా కనపడాలంటే గౌరవప్రదమైన బట్టలు వేసుకుని ముందుకు నడుస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి బట్టలు ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాయి? ఎలాంటి బట్టలతో మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు అనబడిన ఉత్తమమైన దుస్తులు మనం ధరించుకొని ముందుకు వెళ్తున్నామా? ఇంకా కొంతమంది అర్లియర్ డేస్లో బూరదేవదానం గారు ప్రింట్ చేసుకుని వస్తుండేవారు. ఏమని? యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని పెద్ద అక్షరాలతో. అప్పుడు ఇజ్రాయెల్ సార్ అనేవారు, సహోదరుడా ఈ బట్టలు మాత్రం నాకు ఇవ్వద్దు అంటూ ఉండే. అంటే
మనం వేసుకుని తిరగడానికి ఇష్టపడతాం, కానీ బయటివి కాక లోపల ధరించుకునే వారంగా కనపడాలా. అందుకని మన జీవిత విధానంలో గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలకు రాయబడిన మాటలు క్రీస్తును ధరించుకున్న బిడలంగా ఉండాలంటే మన లోపల మార్పును రావాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి మార్పు ప్రభువు మన నుంచి కోరుకున్నాడు గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాటలు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గలతీయుల కంటే? హీఈస్ గివింగ్ ఎ వార్నింగ్ టు ద చర్చెస్. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని బిడలంగా ఉండాలా. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ వీక్ మాత్రమే ఉంటాం. సోడాబుడ్డు లాంటి విశ్వాసం. ఈరోజు మాత్రము చక్కగా పొంగుతాం. సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటాం. బైబిల్ చదువుతున్నారా అంటే, పాస్టర్ గారు మేము చదువుతున్నాం కానీ అర్థం కావడం లేదని ఒకరు అంటారు. మీ పోయిన వారం చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటారు. అంటే మీరు బైబిల్ చదవడం లేదని అర్థం. మన జీవితంలో బాప్తిసం పొందిన తర్వాత రక్షణ నుంచి వచ్చిన క్షణం మొదలుకొని దేవునితో మీకుండే సంబంధము అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి సంబంధంతో మనం ముందుకు వెళ్ళాలా అంటే గమనించండి, కేవలము నమ్మిన వారు మాత్రమే కాక ప్రభును ప్రజ్వలించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. మనను దేవుని పిల్లగా చేర్చుకున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక నుంచి మీరు నా స్నేహితులు, నా పిల్లలు అని పిలవబడిన తర్వాత మనం ఏమని ధరించుకుంటా ఉంటున్నాం అంటే, ప్రభువుని ధరించుకొని ఈ లోకంలో మనము వెలుగు జ్యోతుల వలె ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏమని అర్థం చెప్పండి? మీరు వెలుగు జ్యోతులుగా ఉన్నారా? మన చర్చ్లో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ చేస్తూ ఉంటాం. ఆ రోజు కోయర్ వారు బ్రైట్గా బట్టలు వేసుకొని పెద్ద క్యాండిల్ ధరించి, అంటే పాస్టర్ గారికి పెద్ద క్యాండిల్ ఇస్తారు, మిగతాలందరూ చిన్న చిన్న క్యాండిల్ ఇస్తారు. ఈసారి పెద్ద క్యాండిల్ ఇద్దాం అందరికీ. కాబట్టి పెద్ద క్యాండిల్ ధరించుకొని బ్రైట్గా కనిపిస్తున్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటాము ఈరోజు మాత్రం భలే వెలిగిపోతున్నారు అంటారు. కానీ మీ వెలుగు ఇతరులకు కనిపిస్తుందా? ఆ రోజు మాత్రమే కాక ప్రభువును అనేకులకు పరిచయం చేయబడలుగా క్రీస్తులోనికి నడిపించబడ్డ మీరు, రక్షణలోనికి ఉంచబడ్డ మీరు వెలుగు జ్యోతుల వలె ఉండాలా. అంటే మీ నెత్తి మీద ఒక రెడ్ బుగ్గ ఉండాలా. ఎలాంటి బుగ్గ? దిస్ చైల్డ్ బిలాంగ్స్ టు మీ అనే ఒక ముద్ర మీరు వేసుకొని తిరుగుతున్నారా? అది మాత్రం చెప్పొద్దు పాస్టర్ గారు. ఆదివారం వేసుకుంటాం, సోమవారం నుంచి ఇంట్లో పెడతాం, మిగతా ఆదివారం మనం నెత్తిన పెట్టుకుంటాం. ఎందుకు? కనపడాలి కాబట్టి. అలా ఉండకుండా రక్షణలోనికి వచ్చిన ప్రతి విశ్వాసి, పరిశుద్ధాత్మలో ఉంచబడిన ప్రతి విశ్వాసి దేవుని యొక్క క్రీస్తు వస్త్రమును కప్పుకొని ప్రభువులోకి ఈ లోకంలో వెలుగు జ్యోతుల వలె కనపడాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని క్రీస్తు ధరించుకోవడం అంటే క్రీస్తు ప్రవర్తన మనలో కలిగి ఉండాలా. అందుకని గమనించండి ఎలాంటి ప్రవర్తన అని చెప్తూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగు వాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. కానీ ప్రభు ధర్మశాస్త్రమును బ్రేక్ చేసి హెస్ గివెన్ 2 కమాండ్మెంట్స్. ఒకటి, దేవుని ప్రేమించవాలను, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించవాలను. గమనించండి మరొకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాట, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరముకు ఆత్మకు, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయించరో వాటిని చేయకుందరు. గమనించండి, ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆన్ ఎర్త్, ఈ లోకంలో మనకుండే ఒక గొప్ప విరోధి ఎవడంటే నీకున్న శరీరమే. నీ శరీరము నీ మాట వినదు. మనం ఎందుకు వినదు చెప్పండి? నిద్రపోరా అంటుంది. ఎందుకు వస్తున్నావు చర్చికి అర్లీగా? ఇంట్లో పనుకో ఉంటుంది. బైబిల్ మోయొద్దు అని చెప్తుంది. దేవుని వాక్యం చదువుటకు కింద కూర్చోద్దు అని చెప్తుంది. మోకాళ్ళ మీద కూర్చుంటే నీ శరీరం సహకరించదు. అందుకని చాలామంది పాస్టర్ గారు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. మనం మాటలు బాగా నేర్చాం కాబట్టి వాక్యంలో చెప్పబడే మాటలు చూస్తూ ముందుకు వెళ్దాం. ఈ మాటలు చూస్తూ ప్రభు వైపు చూసే బిడ్డలుగా ఉండాలని, ఆయనలాగా ఆలోచించే బిడ్డలుగా ఉండాలని ప్రభు ద్వారా వేడుకుంటున్నాం. అందుకని గమనించండి, క్రీస్తును ధరించిన వారు కృత జీవితం పొందుతారు. ఎట పొందుతారు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
17వ వచనంలో రాయబడిన మాట, కాగా ఎవడైనా క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. కొత్తవు ఎట్లయితే అంటే అన్ని కొత్తవే కదా. కొత్త ఇంట్లో చేరినప్పుడు అన్ని కొత్త బట్టలే, కొత్త వస్తువులు కొంటూ ఉంటాం. కానీ నువ్వు క్రీస్తులోకి మార్చబడిన తర్వాత నీ స్వభావం మార్చబడంలా, నీ స్వరూపము మార్చబడతా ఉంది. కానీ లోపల ఉండే అంతరంగమందు సత్యమును కోరుకునే ప్రభువు. అందుకని క్రీస్తును ధరించుకునే బిడ్డలుగా ఉండాలంటే మనం నేర్చుకోవాల్సిన 5 అద్భుతమైన ఆశీర్వాదాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. గమనించండి, అక్షరాల దేవుని సంతానముగా ఉండాలంటే అబ్రాహాము స్వభావమును, స్వరూపమును సంతానముగా మీరు పిలుచుకున్నారా. అందుకని గమనించండి, కొత్త నిబంధనలో లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పిన అద్భుతమైన సత్యము, జకయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. అతడు దిగిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పలేదు, కానీ ఆయన వెంటనే ప్రభువా అతడు లేచి అనే మాట చూస్తున్నాం. అతడు లేచి ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, ఎవరి వద్దైనను నేను అన్యాయంగా పుచ్చుకునేలా వానికి 4 అంతలు చెల్లితును. యేసుక్రీస్తు వాడిన ఈ యొక్క అద్భుతమైన మాట, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. వాట్ యు మీన్ బై అబ్రహాము కుమారుడు? ద గ్రేటెస్ట్ ఒబీడియన్స్, ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ అండ్ ద గ్రేటెస్ట్ వే ఆఫ్ ఫాలోయింగ్ జీసస్. ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో అతను మమ్రే అనే సింధూర వనములో ప్రభువును చూచి అతను నేలమట్టుకు వంగి నమస్కరించి ప్రభు వైపు చూచి అతను వెంబడించాడు. గమనించండి, యేసుక్రీస్తునకు వంగి నమస్కరించి ప్రభుని వెంబడించి నేడు మీరు మా ఇంట్లో భోంచేయవలసింది అంటూనే చెప్పండి, అబ్రహాము సతీమైన సారాయి ఏం చెప్పింది? అక్కడ నుంచి ఇంకొకసారి ఇంట్లోకి వస్తే నీవు నీ దేవదూతలు అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోండి అని చెప్పలా. వెంటనే అబ్రహామును ఆయన చేర్చుకుని వెంటనే త్వరగా చూడండి 3 మనముల ఏం చేశాడు? మతుకుందా? ఆరు హియా? మీరందరూ ఇక్కడనే ఉన్నారా అమ్మా? 3 మనుగుల పిండి చేసి, అంటే అర్థం ఏం చెప్పండి? కెన్ యూ క్యాల్కులేట్? అంటే 6 కిలోల పిండి. ఎవరైనా 6 కిలోల పిండి ఇంట్లో చేయమంటే ఏం చేస్తారు చెప్పండి? మీ చేట, మీ తట్ట అంతా బయటకు పోవాలంటారు. కానీ ఆమె ఒప్పుకుంది, దేవుని చేర్చుకుంది. అబ్రహాము సేవకుడైన 360 మందికి అబ్రహాముకు ఇన్వైట్ చేసిన వచ్చిన దేవదూతలకు ఆహారం పంచిపెట్టాను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది క్రీస్తును ధరించిన వారు అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంటే అబ్రహాము ఆ స్వభావమును కలిగిన బిడ్డలుగా ఉండాలంటే 2 కారణాలు: విమోచన కార్యం నెరవేర్చడము, రెండవది ప్రభువుకు లోబడి జీవించిన అబ్రహాము. విమోచన కార్యంలో ఇతడు తోడ్పడ్డాడు. అందుకనే అబ్రహాము గురించిన మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకో చోట వ్రాయబడింది, అతడు ప్రభువును వెంబడించును అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి నీవును అబ్రహాము కుమారుడువేనా? ఉదయకాలం ప్రశ్నించుకుందాం. యేసుక్రీస్తు స్వరూపములకు ఎదగబడిన బిడ్డగా ఉండాలంటే నీవు అబ్రహాము కుమారుడిగా పిలువబడే బిడ్డలుగా ఉండాలి. అందుకని కోల్ సెంటర్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో సండే స్కూల్లో మొట్టమొదటి నేర్పించే పాట ఫాదర్ అబ్రహాం యాజ్ మెనీ సన్స్ అంటూ ఉంటాడు. అంటే మనం కూడా అబ్రహాము కుమారులమే అని ప్రభువు మన నుంచి కోరుకునేది మొట్టమొదటి ఆశీర్వాదము. క్రీస్తుని ధరించుకునే బిడ్డలుగా ఉండాలంటే అబ్రహాము స్వభావము కలిగిన బిడ్డలుగా ఉండాలి. లోబడి తత్వం, ప్రభును వెంబడించే తత్వం, మాట వినే తత్వం. అప్పుడు కోరివారు పాడిన పాటలాగా నేర్చుకుంటకు ఇష్టపడే తత్వంలో ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అద్భుత సత్యము రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగులు సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధ కర్మను ధరించుకుందాము. 2వ అద్భుత సత్యము
క్రీస్తును ధరించుకొని ముందుకు వెళ్ళాలంటే, క్రీస్తును ధరించిన అనగా తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. అంటే పాస్టర్ షుడ్ హ్యావ్ గన్, పాస్టర్ షుడ్ హ్యావ్ మినిమం కోట్ అండ్ సూట్తో పాటు ఇంకొక ఆయుధాలు కూడా ధరించాల. యుద్ధోపకరణములు అంటే మీకు ఏమి అర్థమవుతుంది? ఒక కత్తి, ఒక డాలు, ఒక గుర్రం, ఒక పెద్ద బుల్డోజర్. ఇవి కాదు ప్రభు కోరుకునేది. ప్రభు కోరుకునేది తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. అంటే గమనించండి, ఏమని వస్తూ ఉంది చూడండి. యూ మస్ట్ వాటిని వదిలివేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడిన మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 11వ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన అద్భుతమైన మాటలు. వాటిని ధరించుకుంటకు ప్రయత్నం చేయాల. చదువుదాం 4వ అధ్యాయము. ఇది మీరు చదువుకోండి. మొట్టమొదట దిస్ ఆర్ మొదటి నుంచి 11వ వచనంలో రాయబడిన మాటలు. నీవు మనుషుని రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. రెండవది, ప్రభు వైపు చూచి దేవుని కొనియాడబడును. మూడవది, దేవుని మ్రొక్కి ఆయన సేవింపాలని రాయబడిన మాట. ఇట్లాంటి యుద్ధోపకరణలు ధరించాల. అంటే వెలుగు సంబంధమైన చీకటి శక్తులను ఎదిరించాలంటే ప్రభువుకు లోబడి జీవించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తుని ధరించిన బిడ్డలుగా రెండవ అద్భుత సత్యము తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. అంటే మనము బాప్తిసం పొందిన వెంటనే పైకి చూసి పైనుంచి పావురం రాదు, మనకు కాకి కూడా రాదు. కానీ ఒకటే వచ్చేది, నీ స్వభావం మార్చబడినప్పుడు అనేకులు నిన్ను చూచి పరలోకముందున ప్రభువును కొనియాడుతారు. అందుకని ప్రభు అంటున్నాడు, అందరి ఎదుట నమ్మకమైన సాక్షిగా ఉండు. ఓ తిమోతి, యు మస్ట్ బీ అన్ ఎగ్జాంపుల్ టు ఇన్ యువర్ లైఫ్ అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము ఆ రీతిగా జీవించటకు ప్రభువు మనకు సాయం చేయను గాక. మూడవ అద్భుత సత్యం నేర్చుకుందాము. క్రీస్తును ధరించుట అంటే నవీన స్వభావం ధరించుట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఫుట్నోట్లో రాయబడిన మాట మూల భాషలో నవీన పురుషుని ధరించుకున్న వారై. అంటే మన జీవిత విధానం ఎట్టుండాలా? నీ భాష, నీ వేషం, నీ యొక్క నడవడిక, నీ మార్పు అనేకులు చూడగలగాల. కానీ మనం చూస్తున్నారా? నీ వైపు చూస్తున్నప్పుడు మన వైపు ఏం చూస్తున్నా చెప్పండి? నీ స్వభావం మార్చబడతా ఉందా? నవీన స్వభావం ధరించుకున్నాలంటే గమనించండి, నీతియు యథార్థమైన భక్తి గలవారై ఆయనతో పాటు మనం నడిచే బిడ్డలుగా ఉండాలా. ఆయనతో పాటు మనము నడిచే బిడ్డలుగా ఉండాలా. అందుకని చూడండి, ఈ నడిచే బిడ్డలుగా ఉండే బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒక వ్యక్తి నడిచాడు చూడండి, దేవునితో నడిచిన హనోకు నడిచాడు. ఏమని చెప్తున్నా తెలుసా? ప్రభువుతో నడవాలంటే ఎలా ఉండాలంటున్నాడు? ఆయనతో నడవాలంటే యు మస్ట్ బీ లైక్ దాట్. యెషయా 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 4వ వచనం. భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆ రీతిగా నడవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన నడక ప్రభుతో నడిచినప్పుడు అనేకులు నీ వైపు చూచి ప్రభుని కొనియాడతారు. మన నడక ప్రభుతో ఉన్నప్పుడు అనేకులు నిన్ను ప్రభువును కొనియాడతారన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే క్రీస్తుని ధరించుకున్న బిడ్డలుగా ఉండాలంటే నవీన స్వభావం ధరించుకునాలా. న్యూ ఇయర్కి మనం విల్ వేర్ న్యూ డ్రెస్సెస్. ఎందుకు చెప్పండి? ఈరోజు నేను కొత్తగా కనపడాలని, ఒక అద్భుతంగా కనపడాలని, నవీన స్వభావం కలిగిన వారి బిడ్డలుగా ఉండాలంటే ప్రభువును ధరించుకున్న బిడ్డలుగా ఉండాలా. అందుకని గమనించండి మరొకసారి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ప్రాచీన స్వభావము దాని క్రియలు కూడా నవీన స్వభావం ధరించుకోవాలంటే మన జీవితంలో ఏమని చూపించాలా? ఒకసారి మనకు చాలా వండర్ అనిపిస్తుంది. నవీన స్వభావం ఎట్లా కనిపిస్తున్నాలంటే మన నడకలో మార్పు. అంటే మీరు మామూలుగా నడవకుండా
అడ్డంగా నడవాలన్న పాస్టర్ గారు అంటే అట కాదు. మన స్వభావంలో, మన నడకలో, మన ప్రవర్తనలో మార్పు కలిగి బిడ్డలుగా ఉండాలా. అంటే ఇంతకుముందు అల్లరి చేష్టలు, ఇంతకుముందు దేవునికి వ్యతిరేకమైన కార్యములు, ఇంతకుముందు సంఘానికి వ్యతిరేకమైన కార్యాలు చేసే మీరు మార్పును చెందిన బిడ్డలుగా నవీన స్వభావం ధరించుకున్నాలా. నవీన స్వభావం ఉండాలంటే ప్రభుతో ఉండే స్వభావము, ప్రభుతో ఉండే ఆ సృష్టితో ఉండే స్వభావం. అందుకని గమనించండి, ఉదయం ప్రార్థన, రాత్రికాల ప్రార్థన మీ ఇంట్లో ఉందా? మన ప్రియులు కొద్ది కాలం కిందట నాగాలాండ్ వెళ్ళి వచ్చారు. నాగాలాండ్లో ఈవినింగ్ 7:30 అయితేనే అక్కడ అన్ని ప్రాంతాల్లో, అందరి గృహాల్లో మంచి మంచి పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏ ఇంటికి వెళ్ళినా కుటుంబ ఆరాధన. మన ఇంట్లో ఏం చూపిస్తుంది? 7 గంటలకు చెప్పండి, అత్తా కోడలన్న సీరియల్. 8 గంటలకు మామ కోడల సీరియల్, 9 గంటలకు పక్కింటల సీరియల్. ఈ సీరియల్ చూసి చూసి రాత్రి 10 గంటలకు ప్రభుతో సీరియల్ నిద్రపోతాం మనం. అలా సీరియల్స్ నిద్రపోకుండా 7 గంటలకు ప్రభుతో ఆరాధన మీరు చేసినప్పుడు మీ కుటుంబము ఆశ్రయింపబడుతుంది, మీ బిడ్డల జీవితాలు స్థిరపరచబడతాయి, మీ జీవితాలు ప్రభువుతో కట్టబడతాయి అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన జీవితాల్లో ప్రభువుతో ఉండే ఆరాధనలో మనం ముందుకెళ్తా ఉన్నామా? ప్రభువుతో ఉండే ఆరాధనలో మనం ముందుకెళ్ళినప్పుడు నీ స్వభావం మార్చబడతా ఉందని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభుత్వం ఉండే స్వభావంలో క్రీస్తుని ధరించుకున్న బిడ్డలు జీవితాల్లో నవీన స్వభావం ధరించుకున్నాడు. అంటే మీ ఇంట్లో 7 గంటలకు టీవీ బంద్ చేయాలా, మీ ఇంట్లో 7:30కు చాపలేయాలా, మీ ఇంట్లో 7:30కు పరిశుద్ధ అనే పాటలు వినిపించాలా, పిల్లలు మోకాలుండి ప్రార్థన చేయాలా. ఈ కాలంలో పెద్దలు చర్చకు వస్తున్నారు కానీ పిల్లలు కనపడడం లేదు. ఎందుకు చెప్పండి? పిల్లలు అడిగిపోతారు, వాళ్ళ ఇష్టం పాస్టర్ గారు. చివరికి మీలాగా రిటైర్మెంట్ టైంలో ప్రభుని వెంబడిస్తారు. మనం ఏం చెప్తా ఉన్నాం? అందుకనే ప్రభు పాత నిబంధనలో చెప్పిన మాటలు వాటిని నిద్రిస్తున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు వాటిని బాసికములుగా వాళ్ళకి కట్టండి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తాం, పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. మనం పిల్లలను మన పక్కన కూర్చోబెట్టి, మీకు ఎందుకు పెద్ద పెద్ద బెంచ్లు మీకు ఇచ్చారంటే మీ కుటుంబం అంతా బెంచ్లో కూర్చోాలని. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పక్కన ఒకరిని, ఈతలు ఒకరిని కూర్చోబెడతాం. కుటుంబాలుగా ప్రభుని ఆరాధిస్తున్నామా? కుటుంబాలుగా ప్రభు సన్నిధానంలో కూర్చుంటున్నామా? ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు నవీన స్వభావం కలిగిన వారి వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలా, కుటుంబాలుగా ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలా. అందుకని యెహోషువ చెప్పిన మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేను ప్రభుని వెంబడిస్తున్న ప్రభువా అని చెప్పిన అనేక మంది భక్తుల జీవితాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ మనం ఆ రీతిగా ఉండకు ప్రయత్నం చేస్తూ ముందుకెళ్దాం. 4వ అద్భుత సత్యం చూడండి. క్రీస్తును ధరించుట అంటే రక్షణ వస్త్రమును ధరించుట. చదువుదాం మనతో పాటు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టు నాకు ధరింపజేస్తున్నాడు. కాక యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. పెళ్లి రోజు మనం చాలా స్పెషల్ డ్రెస్ వేస్తాం. నేను దినము ఒక నిశ్చయతాంబూలం జరిగింటే దే కుడ్ ఏబుల్ టు వేర్ బ్యూటిఫుల్ డ్రెస్. ఆ డ్రెస్ చూసి మేము ఆశ్చర్యపోయాం. మా కోటు పాతకు కనిపించింది. నేను పాస్టర్ గారు అనుకున్నాము ఈసారి కొత్త కోట్లు కొంటే బాగుంటుందని. మా జీవిత విధానంలో ధరించుకోవడం అంటే నీతి అనే రక్షణ వస్త్రము నీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ద డ్రెస్ యు వేర్ ఆన్ యువర్ వెడ్డింగ్ డే, ద డ్రెస్ యు వేర్ ఆన్ యువర్ ఎనీ అకేషన్స్ కంటే నీతి అనే వస్త్రం ధరించుకుంటూ నేర్చుకుందాం. అందుకనే శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణలతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము మనం ధరించుకున్నాలి. అంటే గమనించండి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ వస్త్రం. 116వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. 116వ కీర్తన 13వ వచనం. రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మన సంఘాల్లో ప్రార్థన చేయమంటే బల ప్రార్థన చేస్తారు. మొట్టమొదటి స్టాండింగ్ కమిటీ వారి కోసం, ఆ తర్వాత సువార్త పరిచర్య కోసం,
రక్షణ పాత్రను చేతబట్టుకొని నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయమంటే మనందరి పాపములు ఒప్పుకుంటాం. ముందు నీవు కడుక్కో, నీవు సెటరైట్గా, యూ సెటరైట్ విత్ ద లార్డ్. ప్రభుతో ప్రార్థన చేయడం నేర్చుకుందాం. కాబట్టి 4వ అద్భుత సత్యం, రక్షణ అనే వస్త్రం ధరించి ముందుకెళ్ళాలి. అసలు రక్షించే బిడ్డలు ఎంతమంది ఉన్నారంటే అందరం చేతులు ఎత్తాం. కానీ రక్షణ కలిగిన బిడ్డలంగా మనం ముందుకెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ పాత్రను చేతబట్టుకొని ప్రభు యెహోవా నామమున ప్రార్థన చేయ బిడ్డల జీవితాలు ప్రభువు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేస్తే కొన్నిసార్లు రూఫ్ కూడా దాటదు, మన ప్రార్థనలు పెంకులు కూడా దాటకుండా పోతుంటాయి. కానీ ప్రభువు నీ ప్రార్థనలు వింటకు ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన వినగల చెవులు, గ్రహించగల మనసు కలిగిన బిడ్డల ప్రార్థన వింటున్నాడు. ఆయన చేతులు కురుస కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు, కానీ నీ ప్రార్థన వింటకు ఇష్టపడుతున్నాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువు మళ్ళా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో సెలవిచ్చిన మాట, మీరు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకొనక శరీర విషయమై ఆలోచన చేసుకునుడి. మన జీవిత విధానంలో ఈ యొక్క ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆన్ ది ఎర్త్ ఈజ్ యువర్ బాడీ. కాబట్టి నీ శరీరమును స్వాధీనపరుచుకొని ప్రభు కొరకు నమ్మకంగా పరిచయ బిడ్డలుగా ఉండాలని 4వ అద్భుత సత్యం నేర్చుకుందాం. 5వ అద్భుత సత్యం చూడండి. క్రీస్తును ధరించుకుంటా అంటే పరిశుద్ధాలంకారమును ధరించుకునుట. చదువుదాం. కీర్తనలు 96వ కీర్తన 9వ వచనం. 96వ కీర్తన 9వ వచనం. యెహోవాకు నమస్కారం చేయడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వనకుడి. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులైనడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పోలి నడుచుకునే ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. పోలి నడక అంటే మనం ప్రభువుతో నడవడం. ఎలాగ నడుస్తున్నాం మన ప్రభువుతో చూడండి. క్రీస్తును ధరించుకుంటా అంటే పరిశుద్ధాలంకారం ధరించుకుంటా. యెహోవాకు మనం నమస్కారం చేస్తున్నామా? గజగజ వణుకుడి అంటే అస్సలు వణకనే వణకం. నిన్ను చూసి ప్రభు వణుకుతున్నాడేమో, నిన్ను చూసి ప్రభు దూరంగా వారిపోతున్నాడేమో. వచ్చినప్పటి నుంచి మనం ప్రార్థన చేయమంటే మనం ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఆల్ నైట్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారా? ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? మనం ప్రార్థన ఎన్నిసార్లు చేస్తూ ఉన్నాం? ప్రార్థన అంటేప్పటికీ ఫస్ట్ ప్రభువా నా బిడ్డను ఆశ్రయించు, నా బిడ్డకు ఒక కారు, 2వ కుమారుని ఆశ్రయించు, వానికి ఒక ఇండ్లి, 3వ కుమారుని ఆశ్రయించు, వానికి ఉద్యోగమే. మీ రిక్వెజెషన్లు ఎక్కువైపోయింటాయి. ప్రభువు చెప్పే మాట, బీదలను కనకరించుడి, బీదల కొరకు ప్రార్థన చేయడి, లేని వారి నిమిత్తము ప్రయాసపడి ప్రభువును చూచి నమస్కరించుడంటే ప్రభువును చూచి మనము నమస్కరించము, ప్రభువుకు సరిగా ప్రార్థన చేయం. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఎందుకు అబ్రహాము కుమారుడు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఆదికాండం 18వ అధ్యాయంలో రాయబడిన మాట, అతడు నేల మట్టుకు వంగి నమస్కరించి సాగిలపడి ప్రభును ఆరాధించాడు. గొల్లలు జ్ఞానులు ప్రభును ఆరాధించారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం. అరీతిగా మనం ప్రభుని ఆరాధిస్తున్నామా? ప్రభు శిశువును చూచి బంగారమును సాంబ్రాన్ని బోలమును సమర్పించి నేల మట్టుకు నమస్కరించి ప్రార్థన చేసిరి. మనం ప్రార్థన చేస్తున్నాం ఆ రీతిగా. దావీదు ప్రార్థించాడు, ఆ సాష్టాంగపడి నమస్కరించి ప్రార్థన చేశాడు. మన జీవితంలో ఆ రీతిగా ఉంటున్నామా? అందుకనే వారి జీవితాలు పరిశుద్ధంగా జీవించబడ్డాయి. వారు అద్భుతంగా పరిచర్య కోసం వాడబడ్డారు. చదువుదాం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో, లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. నేల మీద ఉండే వాటి వలన అపవిత్రపరచుకొనకుండా ప్రభువును ఆరాధించే బిడ్డలుగా ఉండాలా. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైనడి. గమనించండి, ఆయన పరిశుద్ధుడు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈజ్ అ హోలియెస్ట్ అండ్ హోలీ గాడ్. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. మన వెనుక రాయబడిన మాట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన ప్రభును మనము ఆయన ఆరాధనలో కొనసాగించే బిడ్డలుగా ఉంటున్నామా? ఆరాధన కొనసాగించినప్పుడు మనం పరిశుద్ధంగా దేవుని ఆరాధించటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆ రీతిగా జీవించటకు ప్రభు మనను
సిద్ధపరచును అక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో రాయబడిన మాట, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నకుడి. యేసుక్రీస్తును ధరించుకునే బిడలుగా ఉండాలా. అంటే ఇట్స్ నాట్ వేరింగ్ అ బ్యాడ్జ్ హియర్. ఇంతకుముందు బుక్ షాప్లో, బుక్ స్టాల్స్లో బ్యాడ్జ్లు అమ్మేవారు. జీసస్ ఐ లవ్ యూ అని, జీసస్ ఈజ్ మై సేవియర్ అని, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని, లేకుంటే జీసస్ విల్ హెల్ప్ యూ అని, ఈ సింబాలిక్ ఈ వర్డ్స్ పెట్టుకొని మనం తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు అవి కూడా పోయినాయి. ఎందుకు చెప్పండి? వీఆర్ నాట్ అటరింగ్ జీసస్ నేమ్. యేసు పేరు చెప్పడం చాలా కష్టమైపోయింది. క్రైస్తవులుగా పిలువబడే నీవు నేను ప్రభుని గురించి ప్రకటిస్తున్నామా? అందుకని పాల్ జోషువా గారు ఒక పాట పాడేవారు, లీడ్ మీ టు ఎ సోల్ ఐ డర్ లార్డ్ ఐ వాంటెడ్ టు గివ్ ఎ ట్రాక్. ఒక పత్రికనైనా నేను ఒక వ్యక్తికి ఇచ్చుటకు ప్రభువా నాకు సహాయం చేయనమాట. మనం చేస్తున్నామా పని? ఆదివారం తర్వాత మళ్ళీ ఆదివారం ఎంత గిరిని వస్తూ ఉంది అని మీరే అంటారు. కానీ ఆదివారం మధ్యలో నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? ఆదివారం మధ్యలో నేను డ్యూటీ పోతా పాస్టర్ గారు అంటాం. ఆదివారం మధ్యలో డూ యూ క్యారీ యువర్ బైబిల్? నీ బైబిల్ నీతో తీసుకెళ్తా ఉన్నావా? ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో ఒక 7 కరపత్రికలు మీరు ఇచ్చారా? ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో ఎన్నిసార్లు ప్రభుని గురించి చెప్పారు? ఎన్నిసార్లు ప్రభుని గురించి ఇతరులకు పంచుకున్నారు? అది క్రీస్తుని ధరించుకున్న మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అరుదుగా జీవించినప్పుడు రాజవస్త్రము బంగారు వస్త్రము కంటే అద్భుతమైనది దేవుని యొక్క రక్షణ వస్త్రం మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ అద్భుత సత్యం చూసుకుందాం. క్రీస్తుని ధరించుకుంటా అంటే రాజవస్త్రంను ధరించుట. వాట్ అ వండర్ఫుల్ థింగ్. రాజులు ధరించే వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 5-15 వచనం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మొర్దెకై ఉదారంగు వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారు పెద్ద కిరీటమును అవిసనారుతో చేయబడిన ధూమ్రవర్ణం గల వస్త్రము ధరించుకున్నవాడై రాజసంకం నుండి బయలుదేరను. అందునిమిత్తము షూషన్ పట్టణమును ఆనందించి సంతోషమందను. రక్షణ వస్త్రమును ధరించుకున్నావంటే యు ఆర్ మోర్ దాన్. రాజవస్త్రం కంటే ఎక్కువ ధరింపు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రాజవస్త్రం ధరించి బిడగలు ఉంటున్నావా అంటే యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్. రాజున దేవుని యొక్క బిడవును, రాజులకు రాజుని బిడగా, ప్రభులకు ప్రభు అయిన బిడగాను ఉంటున్నావా? అందుకనే డగ్లస్ టీమ్ వారు ఎప్పుడు ఒక పాట పాడేవారు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్ గ్లోరీ హల్లెలూయా. జీసస్ ఆ తర్వాత నాకు రాదు, ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ గ్లోరీ హల్లెలూయా. డూ యూ సింగ్ దట్ సాంగ్? ఎప్పుడైనా పాడుతున్నాం మనము? కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్, లార్డ్ యు ఆర్ మై కింగ్ అని చెప్పగలుగుతున్నామా? ప్రభువా నువ్వే నా రాజు అని చెప్పగలుగుతున్నామా? నీవే సమాధానాధిపతి అని చెప్పగలుగుతున్నామా? వారు గట్టిగా అరిచి 40 దినములు సువార్త సేవ చేసి వెళ్ళిపోయారు. దాని ప్రభావంగా కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో అనేక మంది అద్భుతంగా పరిచర్య కోసం దేవుడు పిలుచుకున్నాడు. కానీ మనం చేస్తున్నామా? నీ మాట అటరెన్స్ విల్ బికమ్ ఎ లైఫ్ టు ఎవ్రీ వన్. నీ మాట చెప్పినప్పుడు అనేకులకు జీవం ఇస్తూ ఉంది. రాజులకు రాజైన ప్రభుని గురించి నువ్వు చెప్పబడగానే ఉంటున్నప్పుడు నువ్వు అద్భుతంగా దేవుని కోసం వాడబడతావు. అందుకని చూడండి, క్రీస్తుని ధరించుట అంటే రాజవస్త్రమును ధరించుట. క్రీస్తుని ధరించుట అంటే ప్రభుని నీ జీవితం ద్వారా అనేకులకు పరిచయం చేయడానికి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గమనించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడిన మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యంను స్వతంత్రించుకున్నది. ఈ మాట అంటే ఎంత బాగుంటుంది? ఈ మాట అంటకు మనం ఇష్టపడుతున్నామా? అందుకని ప్రతిసారి సంఘారాధన వెంటనే మనం పాస్టర్ గారితో కలిసి ఒక పాట పాడుతూ ఉంటాం, పరమందు చేరి ఇంకా నీతో పాటు ప్రభువా స్తుతించదను. ఆ మాట మీరు చెప్తున్నప్పుడల్లా మీలో సంతోషం. ప్రభువా నేను నీతో పాటు పయనించడానికి ఇష్టపడతా ఉన్నా, నీతో పాటు ఆ క్రీస్తు వస్త్రమును ధరించుకొని ప్రభుతో ఉంటకు ఇష్టపడుతున్నాను అన్నప్పుడు అది నిజమైన ఆశీర్వాదాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే 6వ అద్భుత సత్యంలో క్రీస్తును ధరించుకుంటా అంటే మీరు రాజవస్త్రము ధరించుకుంటా అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, రాజవస్త్రము ధరించిన బిడ్డల జీవితాల్లో ఎవరికి మీరు లొంగరు, ఎవరిని మీరు ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తారు. అందుకని
ఐఎమ్ లుకింగ్ టు ద మార్క్ ఆఫ్ ద గోల్. ప్రభు వైపు చూస్తూ వెనుక నుండి వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు చెప్పబడిన మాట, నేను వెనుక నుండి వాటిని మరచి ముందున్న ప్రభు వైపు చూస్తూ వేగరముగా నా పరుగు పందెంలో ముందుకెళ్తున్నాను. క్రీస్తును ధరించుకుంటా అంటే చూడండి, చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తును ధరించుకుంటా, లేవి కాండం 16వ అధ్యాయం 32వ వచనం. లేవీయులకు కాండం 16వ అధ్యాయం 32వ వచనం. తొంభై 6వ పేజ్. యా, ఎస్, బ్యూటిఫుల్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. క్రీస్తును ధరించుకుంటా అంటే యాజక వస్త్రము ధరించుట, వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ కదా. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అతి పరిశుద్ధమైన స్థలములో మనం ప్రభు వైపు చూస్తూ యాజక వస్త్రం ధరించుకునే బిడ్డలుగా ఉండాలి. మనకు ఒక ప్రింట్ వేయబడింది. ఎక్కడ చేయబడింది, ఎక్కడ చెప్పబడింది అన్నమాట చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడినమాట, మీరు పరిశుద్ధాత్మను చేత ముద్రింపబడి ప్రభు కొరకు ప్రత్యేకించుకునే బిడ్డలుగా సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యం కొరకు మీరు ముద్రించబడిన బిడ్డలు. మీరు ముద్రించిన బిడ్డను వెళ్ళిన తర్వాత యు ఆర్ బిలాంగ్స్ టు మీ అన్నమాట. మీరు ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్ వెళ్తే మీ పోస్ట్ ఆఫీస్ మీద ఒక స్టాంప్ వేస్తారు, దిస్ హ్యాస్ బిన్ పెయిడ్ అన్నమాట. లేకుంటే ఇతని పాపములు పరిహరించబడినాయి కాబట్టి ఇక్కడ నుంచి ఈయన క్రీస్తు బిడ్డ అని స్టాంప్ వేస్తారు. క్రీస్తు బిడ్డ అని స్టాంప్ వేసిన ఆదివారం మాత్రమే ఆ స్టాంపు పెడతాము, మిగతా రోజులు ప్రభు వైపు చూడడం. అందుకని చూడండి, క్రీస్తును ధరించుకుంటా అంటే ప్రతిష్ఠిత వస్త్రమును ధరించుకునే వాళ్ళ బిడ్డగా ఉండాలి. ప్రత్యేకించుకున్న వారు ప్రభు సేవలో ఉండే బిడ్డలుగా ఉంటున్నారు అన్నమాట. ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని మోషే, అహరోన్లు ప్రభు వెంబడించారు, ప్రభుతో ఉన్నారని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యాజకత్వమును అంటే ప్రభు కొరకు ప్రత్యేకించుకొని సేవించుట. అందుకని సేవ ఈజ్ అ బెటర్మెంట్ అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా ఉంటే ప్రభుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం యా, వండర్ఫుల్, దేవునికి స్తోత్రం అమ్మా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఆ నెబుకద్నెజరు ప్రతిమకు మొక్కకుండా అతన్ని త్యజించినందుకు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత 7 అగ్నిగుండంలో వారు తిరుగుతూ వారు చెప్పిన ఒక మాట, మా దేవుడు రక్షించకపోయినను ఈ ప్రతిమ మేము మొక్కం. అలాంటి తెగింపు మనకుందా? క్రీస్తు కోసం తెగింపు కలిగిన బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఆ 4వ వ్యక్తి క్రీస్తు వారితో నడిచిన మాట చూస్తూ ఉన్నాం. హన్నా ప్రవక్తి 84 సంవత్సరాలు ప్రభు పరీక్షలో ముందుకెళ్ళింది. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ప్రభుని వెంబడిస్తూ ఉన్నావు? అందుకని చూడండి, క్రీస్తును ధరించుకునే బిడ్డలుగా ఉండాలంటే ప్రభు కోసం శ్రమపడి బిడ్డలుగా ఉండాలి. డోంట్ ఎవర్ ఎక్స్పెక్ట్ కోల్స్ చర్చ్ పాస్టర్లుగా ఎప్పుడు అద్భుతమైన సేవ చాలా బాగుంటుందని ఎప్పుడు అనుకోద్దండి. ప్రభు పరిచయలో ముందుకెళ్ళాలంటే ఎన్నో ఓడ్పులు, ఎన్నో త్యాగాలు చేసి ముందుకెళ్ళాలి. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక మీరును అటు మనస్సును ఆయుధంగా ధరించుకోండి. ఆయన నీ కోసం శ్రమపడి నిన్ను ఆయన కొన్నాడు, నిన్ను ఆయన ప్రభు వైపు చేర్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొరకు ప్రతిదినము, చూడండి, ప్రతిదినం ప్రభు కొరకు సిలువ వేసుకొని తెగింపు కలిగి వెంబడించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం నాకు సమర్పించుకోండి. దేవుని వాసనలను బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. అరితిగా సేవ చేయటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. అద్భుతకరమైన మాట చూస్తూ ఉన్నాం. కానీ గమనించండి, యోహాను సువార్త అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో చెప్పబడిన మాట చూడండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో సేవ ఎలాగుంటుంది అంటే, మొట్టమొదట అపొస్తలుల లూకా రాసిన మాట చూస్తాం.
అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచనంలో, దాదాపు అదే కాలం ముందు రాజుని హేరోదు సంఘపు వారితో కొందరిని బాధపెట్టకు బలాత్కారంగా పట్టుకొని, 2వ వచనం, అమ్మ థ్యాంక్ యూ సో మచ్, యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపించాను. ఖడ్గంతో చంపిస్తే వణుకు వచ్చింది, ఎవ్వరు ప్రభుని వెంబడించలా. కింది వచనం రాయబడింది, వెంటనే అతడు పేతురును 2 బిగించి పేతురుని బంధించిన తర్వాత పేతురు కూడా భయపడలా. ఎందుకు తెలుసా? హీ నోస్ వెరీ వెల్ ద లార్డ్ విల్ సేవ్ హిమ్. యేసు ఆయన రక్షిస్తాడని తెలుసుకున్నాడు. అందుకని బొండంలోతో బిగించిన వారి మధ్య నిద్రిస్తూ ప్రభు వైపు చూస్తూ వచ్చాడు. ఉదయకాలం మరొకసారి క్రీస్తును ధరించుకుంటా అనే మాట జ్ఞాపకం చేస్తూ, క్రీస్తును ఏ రీతిగా ధరించుకున్నాలా? మొట్టమొదటి అద్భుత సత్యం, క్రీస్తును ధరించుకుంటా అంటే, క్రీస్తును ధరించుకుంటా యు ఆర్ బిలాంగ్స్ టు చైల్డ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము సంతానంగా పిలువబడే బిడ్డగా ఉంటావు. 2వ అద్భుత సత్యం, క్రీస్తును ధరించుకుంటా అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకున్నట అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలుత్వం కలిగి ప్రభుని ప్రతిష్ఠించే బిడ్డలుగా ఉండాలా. 3వ అద్భుత సత్యం, క్రీస్తుని ధరించుకుంటా అంటే నవీన స్వభావం ధరించుకున్నాలా. 4వ అద్భుత సత్యం, క్రీస్తుని ధరించుకుంటా అంటే రక్షణ వస్త్రం ధరించుకుని ఉండాలా. 5వది, క్రీస్తుని ధరించుకుంటా అంటే పరిశుద్ధాలంకారం ధరించుకొని ముందుకు నడుచుట. క్రీస్తుని ధరించుట అంటే రాజవస్త్రము ధరించుట. క్రీస్తుని ధరించుట అంటే చివరిగా యాజక వస్త్రము ధరించుట. ద వెరీ మూమెంట్ యు ఆర్ సపరేటెడ్ కమ్యూనిటీ. యాజకుడు అని ఎవరిని అంటారంటే ప్రత్యేకించబడిన వారు. వారు క్రీస్తుకు ప్రజలకు మధ్యవర్తిగా ఉంటాడు. దే ఆర్ ప్రాఫిట్స్. యాజకులు ప్రార్థన చేస్తారు. కానీ పాతకాలంలో యాజకులుగా పిలువబడేవారు అతి పరిశుద్ధ స్థలంలో పాపం చేసి ప్రవేశించినప్పుడు దేవుడు వారిని మొత్తెను. మీకు తెలుసా, కోరహు కుమారులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ప్రభు వైపు చూచి నా ప్రభు ఏం చేస్తారు అన్నప్పుడు 250 మంది వారి నడుమికి భూమి చింపబడి వారు మృంగివేయబడను. అలాంటి ఉగ్రత ఇప్పుడు లేదు మనము. ఎందుకు తెలుసా? వీఆర్ ఆల్ క్యాజువల్ క్రిస్టియన్స్, నార్మల్ క్రిస్టియన్స్, ఈజీగా పోయే క్రిస్టియన్స్, పండగ క్రైస్తవుల క్రిస్టియన్స్. అరితగా ఉండకుండా ప్రభు కొరకు ప్రత్యేకించుకుని బిడ్డలుగా క్రీస్తు స్వభావం కలిగి ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ, నేను మనమందరం కలిసి ప్రభు కొరకు పరిచర్య కొరకు ముందుకు నడుచుటకు దేవుడు మనం సిద్ధపరచును.